ఓం నమో భగవతే శ్రీరమణాయ. రాబర్ట్ ఆడమ్స్ అమెరికా దేశస్థుడు. ఒకనాడు అతనికి తన పక్కన ఒక చిన్న భారతీయుడు నిలబడినట్లు కల వచ్చింది. పరమహంస యోగానందని సంప్రదించగా ఆయన శ్రీరమణుల ఫోటోని చూపారు. తనకి కలలో కనపడినది వారే అని ఆడమ్స్ గ్రహించాడు. కొంతకాలం తర్వాత శ్రీరమణాశ్రమానికి వెళ్ళి 1947 నుంచి 1950 వరకు శ్రీరమణుల సన్నిధిలో గడిపాడు. అమెరికాలో ఆయన నిర్వహించిన సత్సంగాల గురించి సైలెన్స్ ఆఫ్ ది హార్ట్ అనే గ్రంథాన్ని రచించారు. రమణ మహర్షితో ఆయనకు ఉన్న అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం. తిరువన్నామలైకి వెళ్తూ బొంబాయిలో దిగాను. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. శ్రీ రమణాశ్రమానికి చేరుకునేటప్పటికి ఉదయం 8:30 గంటలైంది. శ్రీ భగవాన్ సోఫా మీద కూర్చొని ఉత్తరాలను చూస్తున్నారు. నేను హాలులో ప్రవేశించే సమయానికి నేను వారికి ఎదురుగా కూర్చున్నాను. నన్ను చూచి చిరునవ్వు వేలార్చారు కూడా. నేను కూడా చిరునవ్వు నవ్వాను. హాలులో 30 మంది ఉన్నారేమో. పలహారం చేశావా అని మహర్షి నన్ను అడిగారు. లేదని చెప్పగానే పరిచారకుని పిలిచి ఏదో చెప్పారు. అతను వెళ్ళి 2 పెద్ద ఆకులతో తిరిగి వచ్చాడు. ఒకదానిలో పళ్ళు, మరొక దానిలో జావ వంటి వంటకము, మిరియాల పొడి ఉన్నాయి. ఆ పలహారం చేసి అలసిపోయి ఉన్నందువల్ల నేల మీద నడుం వాల్చాను. ఆ రోజులలో మహర్షికి కీళ్లవాతం ఉండేది. అతి కష్టం మీద నడిచేవారు. పరిచారకుల సహాయంతో లేచి గది బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళగానే పరిచారకునికి ఏదో చెప్పారు. అతను వచ్చి నన్ను రమ్మంటూ సంజ్ఞ చేశాడు. నన్నొక గుడిసె వద్దకు మహర్షి తీసుకువెళ్ళి ఆశ్రమంలో ఉన్నంతకాలం నేను అక్కడ ఉండవచ్చన్నారు. నాతో పాటుగా గుడిసెలోకి వచ్చారు. మేమిద్దరం ఏవో గంభీరమైన విషయాలను మాట్లాడుకున్నామనుకుంటారేమో. అది ఏమీ లేదు. వారు అతి సాధారణంగా ఉంటారు. విశ్వాత్మ కదా వారు. నా ప్రయాణం ఎట్లా సాగిందని, నా స్వస్థలం ఏదని, నా రాకకు కారణమేమిటని అడిగారు. అన్నీ చెప్పాను. అన్నీ విని నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకున్నాను. దాదాపు సాయంత్రం 5 గంటలకి శ్రీరమణులే వచ్చి నన్ను లేపారు. నా కోసం భోజనం స్వయంగా వారే తెచ్చారు. దీన్ని ఎవరైనా ఊహించగలరా అసలు? కాసేపు మాట్లాడుకున్నాం. భోజనం చేసి మళ్ళీ నిద్రపోయాను. మర్నాడు ఉదయం హాలులోకి వెళ్ళాను. హాలులోని వాళ్ళంతా వారినే చూస్తూ కూర్చున్నారు. ఉత్తరాలను చూస్తూ మహర్షి మధ్య మధ్య కొన్నింటిని బిగ్గరగా చదివేవారు, లేదా భక్తులతో అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఏమి చేసినా ప్రశాంతంగా ఉండేవారు. అందులో ఏ మార్పు ఉండదు. అంతటి కరుణను, ప్రేమను నేనెక్కడా చూడలేదు. ఆ తరువాత సందర్శకులు ఏవేవో ప్రశ్నలు వేసేవారు. వారి సమాధానాలు క్లుప్తంగా ఉండేవి. మనం వారి సంభాషణల గురించి పుస్తకాలలో చదువుతాం. అట్లా ఏవి ఉండేవి కావు. మనం పుస్తకాలలో చదివేవి వారు 3-4 భక్తులకు ఇచ్చిన సమాధానాల సమూహం అన్నమాట. పుస్తకాలలో 3-4 అడిగిన ప్రశ్నలను కలిపి ఒకే ప్రశ్న రూపంలో సంక్షిప్తంగా రాస్తారు. ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు కానీ, ఏ విషయమైనా చెప్పినప్పుడు కానీ వారు దానిని అంగీకరిస్తే తల పంకించేవారు, లేదా అవునని మాత్రం అనేవారు. అంతే. వారు అంగీకరించకపోతే మహా అయితే 1-2 వాక్యాలలో కారణం చెప్పేవారు. అంతే. ఆశ్రమంలో ముస్లింలు, కేథలిక్ ఫాదరీలు, విదేశీయులు కూడా ఉండేవారు. నేను ఆశ్రమానికి వచ్చిన వారం రోజుల తర్వాత భోజనాల వద్ద ఎవరో 2 భక్తులు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నేను దుబాసిని అడిగాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని. అతను, భగవాన్ సోఫా మీద పేలున్నాయి కానీ వాటిని చంపనీయరు. అవి వారి ఒంటి మీదంతా పాకుతాయి. అయినా వారు లెక్క పెట్టరు. ఆ సోఫా మీద మందు కలిపిన ధూపం వేసి శుభ్రం చేద్దామంటే దానిని అనుమతించరు అని మాట్లాడుకుంటున్నారు. మర్నాడు వ్యాహ్యాళికి శ్రీ భగవాన్ వెళ్ళినప్పుడు ఆ భక్తులు సోఫా మీద DDT చల్లారు. వారు తిరిగి రాగానే ఆ వాసనని పసిగట్టారు. నవ్వుతూ ఎవరో నన్ను మోసం చేశారు అన్నారు. ఎప్పుడూ వారికి కోపం రాదు. వివసులు కారు. అసలు ఆ పదాల అర్థమే వారికి తెలియదేమో అనిపిస్తుంది. మరి కొన్నాళ్ల తర్వాత ఒక జర్మన్ వనిత ఆశ్రమానికి వచ్చి కొంత పైకాన్ని విరాళంగా ఇచ్చింది. ఆశ్రమంలో ఏదో నచ్చక శ్రీ భగవాన్కి ఫిర్యాదు చేసింది. వారు అది విని మౌనంగా ఉండిపోయారు. విషయం ఏమిటని నేను విచారించగా నాకు తెలిసినది. తాను ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇచ్చేయమని, తాను తిరిగి జర్మనీకి వెళ్ళిపోతాననేను. ఆమె ఆశ్రమ సర్వాధికారితో వాదిస్తుంటే శ్రీరమణులు కల్పించుకొని ఇంగ్లీష్లో
ఆమె విరాళాన్ని తిరిగి ఇచ్చేయండి, అదనంగా 50 రూపాయలు కూడా ఇవ్వండి అన్నారు. ఆ పని జరగగానే ఆమె ఆశ్రమం విడిచి వెళ్ళిపోయింది. ఇదే వారి స్వభావం. వారికి ఏదీ తప్పుగా తోచదు. ఎవరు ఏమి చేసినా వారి పట్ల శ్రీ భగవాన్ ప్రేమ సన్నగిల్లదు. అందరినీ ఒకే విధంగా ప్రేమించేవారు. శ్రీరమణులు పవిత్ర గ్రంథాలని ఉటంకించేవారు. శ్రీరమణులు జీసస్ వలనే ఉపదేశించేవారు. జీసస్ స్వర్గధామం నీలోనే ఉంది అన్నారు. శ్రీరమణులు ఆత్మ నీలోనే ఉంది, అన్వేషించి కనుక్కో, మేల్కో అన్నారు. జీసస్ బిడ్డా, నేనెప్పుడూ నీతోనే ఉంటాను, నాకున్నదంతా నీకే అంటే శ్రీరమణులు నేను మిమ్మల్ని ఎప్పుడూ వీడను, ఎల్లవేళలా మీతోనే ఉంటాను అన్నారు. వారి కరుణ ఎప్పుడూ వారిని వీడలేదు. 1950 ఏప్రిల్లో పాపా రామదాసుని దర్శించుకోవడానికి బెంగళూరు వెళ్ళాను. శ్రీ భగవాన్ దేహాన్ని విడిచారని వినగానే తిరువన్నామలైకి తిరిగి వెళ్ళాను. వేల కొద్ది జనం వచ్చి గుమికూడారు. అందువల్ల కొండ మీదికి వెళ్ళి 5 రోజులు ఒక గుహలో గడిపాను. కొండ దిగి వచ్చేటప్పటికి జనం వెళ్ళిపోయారు. అప్పటికే శ్రీ భగవాన్ భౌతిక కాయం ఖననం చేయబడింది. వారి అంతిమ క్షణాల్లో వారి సన్నిధిలో గడిపిన ఒక భక్తుణ్ణి వారి ఆఖరి మాటలు ఏమిటి అని అడిగాను. వారి ఆఖరి క్షణాల్లో ఒక నెమలి వారి గది కప్పు మీదకి వచ్చి వాలి కావు కావుమంటూ ఒకటే కేకలు వేయటం మొదలుపెట్టింది. పరిచారకుని వారు ఆ నెమలికి ఎవరైనా ఆహారం ఇచ్చారా అని అడిగారు. అవి వారి అంతిమ వాక్కులు అని చెప్పాడు. నేను ఎందరో గురువులను, యోగులను, జ్ఞానులను దర్శించాను. నేను దర్శించిన వారిలో నిసర్గదత్త మహారాజ్, ఆనందమయ్యి మా, పాపా రామ్దాస్, నీమ్ కరోలి బాబా కూడా ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ శ్రీ రమణ మహర్షి వలె కరుణని, ప్రేమని, ఆనందాన్ని వర్షించలేదు. ఆడమ్స్ రాసిన కవిత భావం. ఎవరిని నేను? మనస్సు, వాక్కు, భావము లేని ప్రశాంతిలో, నిశ్చింతలో, మౌనంలో నీ నిజస్వరూపాన్ని గ్రహించు. నీవెవ్వడవు? నువ్వున్నావు. నేనున్నాను, నేనున్నాను, నేను ఇది కాను, నేను అది కాను. ఎప్పుడూ ఉన్నది నేనే, ఎప్పుడూ ఉండేది నేనే. సోహం. అంతే. హరే రమణ.